హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం అడవికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది పెద్ద విచిత్రమైన అడవి. ఇక్కడైతే నేను, నా ఫ్రెండ్ కెమెరామెన్ తప్ప ఎవ్వరు లేరు. ఈ రోజు ఈ అడవి చూపించబోతున్నాను. ఇక్కడ నైట్ లైఫ్ ఎట్లా ఉంటుంది, నైట్ అడవిలో ఎట్లుంటుంది విజన్ అనేది మీకు చూపిస్తాను. నేను నా ఫ్రెండ్ మాత్రమే ఉన్నాము. 1 గంటలో రాత్రి అయిపోతుంది. మబ్బు ఏమి కనబడదు, మబ్బుగా ఉంటుంది. ఆ లైఫ్ ఎట్లా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. లెట్స్ కమ్. కొండపై రావాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నారు కెమెరామెన్ అడవికి వచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అడవిలోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అడవిలో పులులు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా, ఏమున్నాయో మనకు తెలియదు. బట్ మనం పోతాము. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్. పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే అడవి. ఆ అడవి విచిత్రమైన అడవి. ఈరోజు ఇక్కడ మనం రాత్రి ఉంటామో ఉండలేమో తెలియదు. బట్ వచ్చాము, లోపల అడవిలోకి ఎంటర్ అయిపోయాము. ఈరోజు రాత్రి తెలుస్తుంది మనకి. వచ్చేసాం ఫ్రెండ్స్. అడవి చూడండి ఎంత బీభత్సంగా ఎలా ఉందో. చాలా నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది, బాగా ఫుల్గా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడెప్పటికి లోపలికి వెళ్తానా, హంటింగ్ చేస్తానా ఏమన్నా కనబడితే అని. ఫ్రెండ్స్, రాత్రి అయితే అయిపోయింది. మబ్బుగా చూడండి, రెయిన్ కూడా స్టార్ట్ అయింది. చినుకులు కూడా పడుతున్నాయి లైట్గా. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. చాలా మబ్బుగా భయంకరంగా ఉంది. మంచి కనపరాడు అట్లా ఉంది. మనం లైట్ వేసినాం కాబట్టి కొంచెం లైటింగ్ ఉంది. ఈ అడవిలో అయితే అసలుకి చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడైతే పరిస్థితులు ఇంకా కఠినంగా మారుతూ పోతున్నాయి. ఇక్కడంతా వర్షం పడుతుంది, ఒక పక్కన చినుకులు కురుస్తున్నాయి. ఎక్కువగా వెదర్ మొత్తం మారిపోతుంది చాలా. మీరు అలాగా సాహసాలు చేయకండి ఫ్రెండ్స్. మేమేదో వచ్చేసాము సాహసం చేసి ఇక్కడికి. బట్ నైట్ పూట్ల పరిస్థితులు బాగుండవు. ఏ జంతువులు ఎక్కడి నుంచి వస్తాయి కూడా తెలియవు. ఇక్కడైతే రావచ్చు, ఎనిమల్స్ కూడా రావచ్చు, చెప్పలేము. అడవి పందులు అంటారు కదా, అటువంటివి ఏమన్నా రావచ్చు. చూడండి ఎంత కంపలు ఉన్నాయి. ఎక్కువగా పక్క పోయేకి కూడా దారి లేదు. చాలా ఇరుకుగా ఉంది ఇక్కడైతే.
వర్షం పడుతుంది ఫ్రెండ్స్, చాలా పడుతుంది వర్షం. దుమ్ము లేపుతుంది ఈరోజు అయితే వర్షము. తడిసిపోయినట్లే ఈరోజు. నడిచి నడిచి అలసిపోయాను ఫ్రెండ్స్. అలసిపోయి ఇక్కడ కూర్చున్నాను. ఆటికి చినుకులు పడుతూనే ఉన్నాయి గ్యాప్ లేకుండా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఏమైనా కుకింగ్ చేసి ఉంటే బాగుండే, ఏమైనా తెచ్చుకుంటే బాగుండే. మనమేం తెచ్చుకోలేదు. ఇక్కడ బాగుంది, చేసుకుంటే కూడా వంట చేసే బాగుంటుంది. కానీ లైట్గా ఇక్కడ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ట్రై చేద్దాం. నెక్స్ట్ సారి మొత్తం వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్, వేరే రేంజ్లో ఉంటుంది అంతా. ఇది టెంట్ అట్లా వేసి ఫుడ్ ఏమైనా చేసి అట్లా చేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ టైము. ఏమైనా కానీ ఫ్రెండ్స్, చికెన్ కడ్డీలు కానీ ఏమైనా సంథింగ్ స్పెషల్, ఫిష్ కానీ ఏమైనా స్పెషల్గా ట్రై చేద్దాము నెక్స్ట్ సారి. ఇప్పుడైతే మనం ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్, సోలో అట్లే వచ్చేసాము. జస్ట్ మనకి రావాలనిపించింది, చేయాలనిపించింది, చేసేసాము అట్లా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు బాగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏమైనా చేసుకొని. కానీ మనము ఇప్పుడు ఏం లేదు, మనకి ఛాన్సెస్ లేవు తినేకి, ఏం తెచ్చుకోలేదు కదా. అందుకే నెక్స్ట్ సారి ట్రై చేద్దాం ఫుడ్ది అంతా. ఇప్పటి వరకు జస్ట్ మనం ఫ్రెండ్స్ రాను రాను లోపలికి పోతుంటే అడవిలోకి మన నడిచేకి ఇబ్బంది అవుతుంది నాకైతే. చూడండి కాళ్ళు చూడండి నావి అంతా మొత్తం దాంట్లోకి అతుక్కుపోతున్నాయి అంతా. ఇది అంతా వర్షం పడి మట్టి మట్టి ఉంది ఫ్రెండ్స్, ఇది పచ్చి పచ్చిగా అంతా పట్టుకుంటున్నాయి చెప్పులకి. చాలా ఇబ్బంది అయిపోతుంది రాను రాను లోపలికి పోవాలంటే. అయినా అట్లే పోతున్నాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొండల్లో ఎవరు లేరు, ఏం అసలు శబ్దం లేదు. చాలా భయంకరంగా ఉంది ఇక్కడైతే. ఏం అసలుకి ఏం లేదు ఇక్కడ, అరుపులు ఏం లేవు. ఏమైనా జంతువులు ఉన్నాయేమో తెలీదు. లోపలికి పోదాం పదండి. చాలా భయంకరంగా ఉంది కదా ఇక్కడైతే. దే ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా టైర్డ్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే నడచలేకపోతున్నాను నేను. ఇక్కడ అంతా చాలా కంపలు అంతా ఉన్నాయి ఎక్కువగా. ఏమన్నా పాములు, మడ్రి గబ్బలు ఏమన్నా వస్తాయో అన్నట్టుగా ఉంది. అట్లా భయంకరంగా ఏమన్నా పురుగులు కూడా ఉండొచ్చు ఇక్కడ. వాటికి చూసుకొని నడుస్తున్నాను ఫ్రెండ్స్. కాళ్ళు నొప్పేసి ఇంకా కూర్చున్నాను ఫ్రెండ్స్. నేను నడచలేకపోతున్నాను ఇంకా లోపలికి. చూడండి బాగా ప్రకృతి పచ్చగా ఉంది ఇక్కడైతే, చెట్లు అన్నీ. నా అంతా ఎనర్జీ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. వర్షం కూడా పడుతుంది, ఒక పక్క నుంచి వర్షం పడుతుంది. చాలా అడవిలో చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితులు. ఉండలేం ఫ్రెండ్స్, అస్సలు ఉండలేం.